పబ్లిక్ పల్స్ తెలిసిన డైరెక్టర్కి ప్రతిసారి ఇలాంటి రిజల్టే రిపీట్ అవుతుంది. హియర్ ఇస్ ద మినీ రివ్యూ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు. సూపర్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఇది ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఎంట్రీ నుంచే ఒక వైబ్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్గా అదే ఫ్లోలో వెళ్ళింది. హుక్ స్టెప్ అండ్ శశిరేఖ సాంగ్స్ ఆర్ బ్యాంగర్స్, ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్. కిడ్స్ పార్ట్ చాలా బాగా సెట్ చేశారు. ఇంటర్వెల్ వరకు ఎక్కడ ఫేస్లో స్మైల్ తగ్గదు. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ విత్ సేమ్ ఎనర్జీ. చిరు విత్ లేడీస్ ఎపిసోడ్ అయితే సూపర్. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు బాగా సెట్ చేశారు. డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. వెంకీ మామ ఎంట్రీ సీన్స్ వర్ సింప్లీ సూపర్. ఇద్దరిని స్క్రీన్ మీద వింటేజ్ సాంగ్స్తో చూస్తుంటే థియేటర్ ఎరప్ట్ అయింది. యాంటాగనిస్ట్ స్టోరీ సింపుల్ బట్ పర్వాలేదు. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్. ఇట్స్ మెగాస్టార్స్ వన్ మ్యాన్ షో. ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ చించి అవతలేశాడు. ఇది కదా మనం చూసినా చూడాలనుకున్న చిరంజీవి గారు అనిపించింది. నయన్ యాజ్ యారగెంట్ వైఫ్ వాజ్ ఎక్సలెంట్. వెంకీ మామ క్యామియో సూపర్. చిరంజీవి గారు రిథంలో ఉన్నప్పుడు కమీడియన్స్ కూడా ఆయనకు అవసరం లేదు. బట్ హర్షవర్ధన్ అండ్ గ్యాంగ్ మంచి సపోర్ట్ ఇచ్చారు. మెగాస్టార్ అండ్ సచిన్ కేట్కర్ క్యాట్ అండ్ మౌస్ సీన్స్ సూపర్. జరీనా వహబ్ది మంచి రోల్. నయన్తో ఆవిడ సీన్ సూపర్. సుదేవ్ నాయర్ అక్క జిమ్మీ డిడ్ హిస్ పార్ట్. సాంగ్స్ అన్ని క్లిక్ అయ్యాయి. బీజిఎం బాగుంది. అనిల్ రావుపూడి వాట్ ఏ మ్యాన్. సింపుల్ స్టోరీతో ఎక్కడ బోర్ కొట్టకుండా సిచ్యువేషన్తో ఫన్ క్రియేట్ చేస్తూ దానికి తగ్గట్లు పనిచేస్తూ అలా హాయిగా 2.5 hours కూర్చోబెట్టేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీమామ్ అన్నట్లు ఇంకో 2-3 మూవీస్ వేసుకోవచ్చు మెగాస్టార్తో. వింటేజ్ చిరుని, మ్యానరిజమ్స్ని ఎక్సలెంట్గా చూపించాడు. సంక్రాంతి స్టార్ట్స్ విత్ మెగా బ్లాక్ బస్టర్.